సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ రోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ధర్నా అనేది చేయడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు, ఇంకా చాలా మంది వేలాదిగా ఇప్పటికే అటెండ్ అయిన వారు కాక దూర ప్రాంతాల నుంచి ఇంకా కూడా ఉప్పెనెల అందరూ కూడా కదిలి వస్తున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే మా అందరి మనసులలో కూడా ఎలా అంటే కనీసం ఈ రోజు సమాజంలో బ్రతుకున్నటువంటి మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరము కనీస వేతనం లేకుండా చాలని వేతనాలతో మరణించినప్పుడు కూడా ఎలాంటి ఒక్క పైసా కూడా లేకుండా ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యల్ని అనుభవిస్తున్నాం సార్. అందరి గుండె మంట ఈ రోజు ఇక్కడ కనపడుతోంది. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క గుండె మంట కోసం ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఎవరో రమ్మన్నారని మరేదో చేయాలని ఇంకెవరో చేయాలని రాలేదు సార్. ప్రతి ఒక్కరు నేను నా కోసం వస్తాను, నా కోసం, నా ఉద్యోగం కోసం, నా కుటుంబం కోసం, నా భవిష్యత్తు కోసం నేను వస్తాను అంటూ వచ్చినటువంటి వాళ్ళని మీరు చూస్తున్నారు సార్. మేము ఇంతకు ముందు మేడం చెప్పినట్టుగా సమ్మె చేశాము, వారు ఇచ్చినటువంటి మాటనే మర్యాద పూర్వకంగా అడిగాం. కానీ మేము అడిగినటువంటి ఆ మర్యాద పూర్వకమైన మాటల్ని మమ్మల్ని పిలిచి మీరు అడిగినటువంటి బేసిక్ పేని తప్పకుండా ఇస్తామనేటువంటి ఒక బూటకపు హామీనిచ్చి మమ్మల్ని అందరినీ కూడా చాలా నమ్మకంగా మోసం చేయటం అయితే జరిగింది సార్. దాన్ని నమ్మి వారు ఇచ్చినటువంటి మాటను నమ్మి 1 సంవత్సర కాలంగా మేము వెయిట్ చేశాం సార్. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీ కూడా మాకు జరగలేదు, అసలు నెరవేరలేదు. పెరుగుతున్నటువంటి ధరలు చూస్తున్నాం, అంతకు తగ్గట్టుగా మాకు బేసిక్ పే ఇవ్వండి అంటున్నాం. హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఇవ్వట్లేదు సార్. దాన్ని ఈరోజు మేము 3 దశల పోరాటంగా తీసుకున్నాం సార్. ముందస్తుగానే మేము లంచ్ బ్రేక్ టైంలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లలో అందరం కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే మేము ముందస్తుగా మేము ఇలా చేస్తాం అంటూ చెప్తూ వస్తున్నాం. అయినప్పటికీ కూడా పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వానికి ఈ రోజు సమాధానం చెప్పే దిశగానే ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమానికి పూనుకోవటం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది కార్యాచరణ అన్నది ఇక్కడ వాళ్ళు వివరిస్తారు సార్. దాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది. ముందుగా మేము మహిళలకు ఈ ప్రభుత్వము మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే ప్రసూతి సెలవులు కానీ మెడికల్ సంబంధించిన సెలవులు కానీ ఇస్తున్నప్పుడు అదే మరి కాంట్రాక్ట్ పరంగా మేము పనిచేస్తున్న ఒక సమగ్ర శిక్షలో కేజీబీలు కావచ్చు, మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు కావచ్చు, యూఆర్ఎస్లు కావచ్చు, మరి మహిళలకి ఎందుకు అవన్నీ కూడా వర్తించట్లేవు, మరి ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని మహిళల్లా గుర్తించట్లేదు అని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. మా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా మహిళలకు వర్తిస్తున్నాయో మరి ప్రసూతి సెలవులు కానీ అది కూడా మనకి పే చేస్తూ కూడా ప్రసూతి సెలవులు కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఈ మహిళలు కూడా మరి తల్లియే కదా, మరి పిల్లల్ని ఆరోగ్యవంతమైన బిడ్డని మరి మన దేశానికి అందించాలంటే మరి ప్రసూతి సెలవులు సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేజీబీవీ మహిళలకు కూడా వర్తిస్తాయి. అది కూడా పేతో కంపల్సరీ మాకు వర్తించేటట్టుగా చూడాలి. అదేవిధంగా మెడికల్ కి సంబంధించిన మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మరి ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగుల్లాగానే మహిళలకు కూడా మెడికల్ కి సంబంధించినది చైల్డ్ కేర్ లీవ్ కావచ్చు, అదేవిధంగా మరి ఏ ఇతర సెలవులు అయితే వాళ్ళకి వర్తిస్తున్నా అవి కూడా ఈ మహిళలకి కాంట్రాక్ట్ గా పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళకు కూడా అందించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరి పాఠశాల స్థాయి నుంచి అదేవిధంగా డిపిఓ స్థాయి వరకు ప్రతి ఒక్కరు మరి ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి మరి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నారు, వెట్టి చాకరికి గురవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మేము ఎన్నిసార్లు పోరాటం చేసినా ఇప్పటి వరకు గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మాకు ఎటువంటి కూడా హామీలు ఇవ్వడం వరకే పరిమితం అవుతుంది కానీ నెరవేర్చలేకపోతున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా మా మీద కక్ష కడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా గురించి ఆలోచించి తక్షణమే వెంటనే మేము ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాం సార్. మేము గత 18 సంవత్సరాల నుంచి కేజీబీవీలో వర్క్ చేస్తున్నాము. మా స్కూల్లో అందరూ ఉమెన్సే ఉంటారు. మేము విద్య బోధించే కూడా అమ్మాయిలకే విద్యను బోధిస్తున్నాం. కానీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బేటీ బచావో బేటీ పడావో అంటుందో కానీ అది మాటల వరకే అవుతున్నది. మా జీవితాల్లో మాత్రం ఎలాంటి వెలుగు అనేది లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోతా ఉన్నాయి కానీ మా జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. గత ప్రభుత్వం అనేటువంటి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2023లో సెప్టెంబర్లో వరంగల్లో హన్మకొండ దగ్గర ఏకశిలా పార్కు దగ్గర జరిగినటువంటి ధర్నాల్లో సార్ గారే స్వయంగా వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాం, మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పారు. కానీ ఆ ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా మా సమస్య ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ఇప్పటి వరకు మా ప్రాబ్లం ఏది కూడా సాల్వ్ కాలేదు. మేమందరం మహిళలు వర్క్ చేస్తున్నాము. ఎప్పుడో మాకు ఫ్రీడమ్ రాకముందు 8 hours వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడైనా కూడా, కానీ మేము 24 hours కన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం స్కూళ్ళల్లో.
అంత చేసినా కూడా మాకు ఎలాంటి ప్రతిఫలం అనేది లేదు. మాకు ఇచ్చేటువంటి సాలరీస్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్ని రకాల పోరాటాలు చేసినాం, ఇప్పటికీ మేము చాలా అంటే చాలా పోరాటాలు చేసినాము. ఏ పోరాటం చేసినా అందరూ హామీ ఇస్తున్నారు కానీ ఆ హామీని మాత్రం ఎవ్వరు నిలబెట్టుకోవడం లేదు. గత సంవత్సరం మేము ఒక 29 days కంటిన్యూస్ గా సమ్మె చేశాము. మేము సమ్మె చేసినా కూడా గవర్నమెంట్ పైన మర్యాదతో గవర్నమెంట్ కు రెస్పెక్ట్ ఇస్తూ పిల్లలకు ఎలాంటి అన్యాయం జరగొద్దు అని వాళ్ళకు ఒక రకంగా ఫుడ్ సెట్ చేస్తూ వాళ్ళకు రోజు హోంవర్క్లు సెట్ చేస్తూ మేము ఇక్కడ ధర్నాకు ఒక ఇద్దరిని స్కూల్లో ఉంచి ఇద్దరు వర్కర్స్ స్కూల్లో ఉంచి మేము ఇక్కడ ధర్నాకు సమ్మెకు అటెండ్ అయినాం. అలా మేము 29 days కంటిన్యూగా చేసినప్పటికీ మాకు గవర్నమెంట్ వాళ్ళు అదోటి ఇదోటి మాయమాటలు చెప్పి మా ధర్నాను క్లోజ్ చేయించారు కానీ మాకు ఎలాంటి పరిష్కారం మాత్రం జరగలేదు. కనీసం ఇకనైనా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మా సమస్యలు ఏమున్నాయో అవన్నీ వాటన్నిటికీ పరిష్కారం చూపిస్తుందని కోరుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఒక నియమిత ఏదైతే అర్హతలు ఉన్నాయో ఆ అర్హతల ఆధారంగా డిగ్రీ బిఎడ్ పై అర్హతలు ఉన్నటువంటి వారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పత్రికా ప్రకటన ద్వారా మమ్మల్ని కలెక్టర్ అధ్యక్షతన డిఎస్సి ప్రకటన ద్వారా మేము ఎంపిక అయితే ఈనాడు ఈ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి సిఆర్పిలుగా మేము సుమారు 15 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాం. చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తూ చాలా దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దలు కేసీఆర్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉండరు అని అంటే మేము ఎంతో కలలు కన్నాం. మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే సపరేట్ రాష్ట్రంలో మా యొక్క కలలు సాకారం అవుతున్నటువంటి అనే ఆలోచనతోటి ముందుకెళ్తే అది కూడా కానటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం హయాంలో ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి హోదాలో మేము వరంగల్లో ఉన్నటువంటి ఏకశిల పార్క్ వద్దకు వచ్చి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తాం, ఏదైతే సెక్రటరేట్ ఉందో దర్బార్కు పిలిపిస్తాం, మీ నాయకులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాం. ఇదంతా జటిలమైన పరిష్కారం కాదు. మా ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మిమ్మల్ని రిక్రూట్ చేసినాం. మీ సమస్యలు పరిష్కరించడం కూడా మేమే చేస్తాం. మీరు మరింత ఎక్కువగా పనిచేయండి, అధికారంలో తీసుకురండి, మేము మీకు సమస్యను పరిష్కరిస్తామంటే మేము ఎంతో ఆతృతతో మాతో పాటుగా మా కొలీగులను, మాతో పాటుగా మా పేరెంట్స్లను, మాతో పాటుగా మా కుటుంబ సభ్యులందరితో మాట్లాడి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె మీద తీసుకొస్తే ఈనాడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. మేము ఈరోజు ఈరోజు డిగ్రీ బిఎడ్ పై అర్హతలు ఉన్నటువంటి వారం కనీస వేతనం పొందలేకపోతున్నాం. ఇవాళ పెరిగినటువంటి ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటిని కొనలేని పరిస్థితి ఉన్నాం. పిల్లలను చదివించుకోలేని పరిస్థితుల మధ్య కొట్టుమిలాడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సమ్మె హామీలు అయితే ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చి మాకు కావాల్సినటువంటి కనీస వేతనం ఏదైతే ఉన్నదో మేము ఇవాళ పీజీ బిఎడ్ చేసినటువంటి వాళ్ళం, స్కూల్ అసిస్టెంట్కు అర్హత ఉన్నటువంటి వాళ్ళం స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే అందించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మందిని ఆదుకున్నది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీలు ఎలాంటి చదువు లేనటువంటి వారిని ఆదుకున్నది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో లష్కర్గా పనిచేసినటువంటి ఎలాంటి అర్హత లేనటువంటి ఆదుకున్నటువంటి ప్రభుత్వం. మేము ఈనాడు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినా, అనేకమైన చదువులు ఉన్నా ఎలాంటి అక్కర రాని పరిస్థితి ఎదురవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి సీఎం గారు ఎలక్షన్లో కంటే ముందు మాకు హామీ ఇచ్చినారు. హన్మకొండ వేదిక హామీ ఇచ్చి మాకు ఇప్పటికి కూడా దాదాపుగా 18 నెలలు గడుస్తున్న హామీ నెరవేర్చుకోవడం బాధాకరమైన విషయం. మరి కస్తూర్బా పాఠశాలలో పేద పిల్లలు అయినటువంటి వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళ విద్యా అభివృద్ధి కోసము మరి మండల స్థాయిలో మరి పాఠశాల స్థాయిలో మరి సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిసిఓలు, మెసెంజరు, పీటీఐ వీళ్ళందరూ కూడా ఐఆర్పీలు అందరూ కూడా పేద విద్యార్థుల కోసం అభివృద్ధి కోసము పాటుపడుతున్న సందర్భంలో మరి 2 దశాబ్దాల కాలంగా ప్రజా విద్యా వ్యవస్థలోనే కీలకంగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మరి టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకు కూడా కనీస వేతనాలు లేకపోవడము, కనీసం ప్రక్క ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జీతాలు కూడా లేకపోవడము, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమాన పనికి సమాన వేతనం కూడా రాష్ట్రంలో అమలు చేయలేకపోవడం బాధాకరం. మరి మొన్న కూడా కేంద్రము స్పష్టంగా చెప్పింది, ఏదైతే విద్యలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు అయితే ఎవరు ఉన్నారో పూర్తిగా రాష్ట్రమే దాని బాధ్యత తీసుకొని వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి వెంటనే సీఎం గారికి మా వినియోగించడం ఏంటంటే ఈ ఉద్యోగులను మేము రోస్టర్ కమ్ మెరిట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరిగింది. మరి దాదాపుగా 18 సంవత్సరాలు గడుస్తున్నా మరి చాలా జీతాలు ఈరోజు ధరలు పెరిగినాయి. మరి విద్యార్థులు మా విద్యార్థులు అంటే మా పిల్లల్ని చదువుకోవాలన్నా, మా ఫ్యామిలీని
కుటుంబ పరిస్థితులు చూసుకోవాలన్నా చాలా బాధాకరమైన విషయం. ఈ జీతాలు పెరగకుండా ఉంటే మరి ఉద్యోగులు ఏ విధంగా మానవ వేదనకు గురై ఆత్మహత్యలు, రోడ్లు యాక్సిడెంట్స్ చనిపోతే కూడా రూపాయి చిల్లి గవ్వ కూడా ప్రభుత్వము చెందించడం చాలా బాధాకరం. దయచేసి వెంటనే ప్రభుత్వము మా సమస్యలను మరి పరిష్కరిస్తుందని కోరుతున్నాం. లేదంటే మరి రాబోయే రోజుల్లో కూడా మేము పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.